స్టార్ట్. రంగారెడ్డి జిల్లా పరిధిలోని పారిశ్రామిక ప్రాంతంలో అదేవిధంగా వివిధ రైస్ మిల్లు వర్కర్స్కి అందరికీ కనీస వేతనాలు ఇతర సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈ రోజున రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనీస వేతనం లేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. 8,000 నుండి 10,000 మాత్రమే వీళ్ళకి జీతాలు వస్తూ ఉన్నాయి. 8 గంటల పని కాకుండా 12 గంటల పని దినం అమలవుతూ ఉంది. ఈఎస్ఐ కానీ పిఎఫ్ సౌకర్యం కానీ ఇతర ఎలాంటి సౌకర్యాలు లేకుండా కార్మికులు ఒక రకమైన బానిస పనులు చేయాల్సిన పరిస్థితి ఇష్టపడుతూ ఉంది. వీటిపై కలెక్టర్ గారు చర్యలు చేపట్టి వీళ్ళకందరికీ కనీస వేతనాలు అమలయ్యే విధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించే విధంగా 8 గంటల పని అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరాం. ప్రభుత్వం కూడా వీళ్ళందరికీ ఏదో రూపంలో కనీస వేతనాలు అమలు చేయడం కోసం కూడా గట్టి చర్యలు చేపట్టాలని చెప్పి అంటా ఉన్నాం. లేబర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న పారిశ్రామిక ప్రాంత అన్ని కంపెనీలకి డైరెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జీవోల రూపంలో వాళ్ళకందరికీ ఎక్కడెక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తుండ్రు, వాళ్ళు పర్మనెంట్ దాంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, వలస కార్మికులు ఎంతమంది, వాళ్ళకి ఏ విధంగా జీతాలు ఇస్తున్నాయనే పద్ధతుల్లో వాళ్ళు కూడా డేటా సేకరించడం అవసరం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇవన్నీ లేబర్ అధికారులు ఏమీ చర్యలు చేపట్టకుండా ఉండేసరికి పారిశ్రామిక అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కార్మికులందరినీ బానిసలుగా పనులు చేపించుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ బయటపడాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం ఎల్లుండి 30వ తేదీన చలో లేబర్ కమిషనర్ కార్యాలయం కూడా ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. కార్మికులందరూ పెద్ద ఎత్తున సమీకరణ చేసి కదలాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మొత్తం దేశంలో ఉన్న కార్మికులు ఈ రోజున మోడీ గారు తీసుకొచ్చిన చట్టాల మూలంగా అనేక బాధలు పడుతూ ఉన్నారు, ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. కనీసం కొత్తగా వాళ్ళ స్వేచ్ఛగా యూనియన్ పెట్టుకునే అవకాశం కూడా అవకాశం లేకుండా చేసే విధంగా చట్టాలని మార్పులు చేర్పులు మోడీ గారు చేశారు. ఇవన్నీ మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రతి కార్మికుడు యూనియన్ పెట్టుకునే అవకాశం కానీ, యాజమాన్యంతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోవడం కానీ ఇవన్నీ సానుకూలంగా జరిగే విధంగా లేబర్ అధికారులు కూడా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కనీస వేతనాలు అనేది 26,000 రూపాయలు అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా వెట్టి చాకరీ పేరుతో పనిచేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. చాలా జీతాలు 10,000, 9,000, 11,000తో వాళ్ళు జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు. అలాంటి కార్మికులు ఎవరైతే ఉన్నారంటే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.